చాచి చెంపదెబ్బ చెల్లుమని కురిపించినట్టు అయింది ఇప్పుడు మన విదేశాంగ విధానపు స్టైల్. మాటకి మాట, వేటుకి వేటు, వేటకి వేట అన్నట్టుగానే ఉంది. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి దాంట్లో సొల్లు ఉపన్యాసాలు బోల్డ్ అంత ఇస్తుంటారు. ఎవడికాడికి వాడంత మేధావి లేడన్నట్టు మాట్లాడుతుంటారు. స్విట్జర్లాండ్ వాళ్ళు అట్లాగే భారతదేశం గురించి కారు కోతలు కూసింది స్విట్జర్లాండ్ ప్రభుత్వం. ఏదైతే ఇప్పుడు ఐక్యరాజ్య సమితిలో స్విట్జర్లాండ్ ఏంటంటే వీ ఆస్క్ ఇండియా టు టేక్ ఎఫెక్టివ్ మెజర్స్ టు ప్రొటెక్ట్ ద మైనారిటీస్ అండ్ అప్హోల్డ్ ఎఫ్ఓఈ అంటూ చెప్పుకొచ్చింది. మన దగ్గర ఏదో మైనారిటీలకు అభద్రత అయిపోతున్నట్టు వీళ్ళు కాపాడమని చెప్పినట్టు. దానికి భారత ప్రభుత్వం తరపున మాట్లాడిన వాళ్ళు ఘాటైనటువంటి మన విదేశాంగ శాఖ ఇచ్చిన రిప్లై ఏంటంటే, మా దేశంలో చక్కగా ఉంది మైనారిటీల సంరక్షణకు సంబంధించి, పాపం స్విట్జర్లాండ్ చెప్పాల్సిన పని లేదు. స్విట్జర్లాండ్ అనే దేశంలో రేసిజం, అట్లాగే అక్కడ వివక్ష, అవమానించబడటం అన్నటువంటిది ఉంది, జెనోఫోబియా ఉంది. వీటి గురించి అది ఎలా పరిష్కరించాలో తెలియాలంటే భారతదేశం సలహాలు ఇవ్వగలదు, భారతదేశం వాటికి సంబంధించిన పరిష్కారాలు ఏంటో చూపించగలదు. ఇట్లాంటి వాటిని పరిష్కరించడంలో భారత్ దిట్ట. మాకు నీతులు చెప్పే పరిస్థితుల్లో స్విట్జర్లాండ్ లేదు. మీ దగ్గర ఉన్న ఈ సమస్యల్ని పరిష్కరించాలంటే చెప్పండి, మేము వచ్చి పరిష్కరించి పెడతామని చెప్పింది. ఇలాంటి చాచి చెంపదెబ్బ చెల్లు అనిపించేటటువంటి స్థితిలో ఇప్పుడు మన విదేశాంగ వ్యవస్థ ఉందన్నమాట.